Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో మనం ఈరోజు నేర్చుకోబోయేది రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. రైట్? సో దీనికి సంబంధించినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్కి సంబంధించి మన దగ్గర నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో ఇది అసైన్మెంట్ అనుకుంటా. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఏమన్నా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద గ్లోబల్ వార్మింగ్ కాస్డ్ బై ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కోల్ అండ్ ఆయిల్. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల, ఓకే, caused by the extraction of coal and oil which have been underground for dash. అండర్గ్రౌండ్ లో ఉండిపోయాయి. ఫర్ అంటే ఏంటమ్మా? పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? ఫర్ అన్నది మనం పీరియడ్ ఆఫ్ టైం కదా, సెన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటమ్మా? కొన్నేళ్ళుగా. ఇప్పుడు చూడండి, ఇయర్స్, మిలీనియా, సెంచరీ, ఇవన్నీ ఏంటి? పీరియడ్సే కదా. సెంచరీ, డెకేడ్ ఇస్ 10 years, సెంచరీ ఇస్ 100 years, మిలీనియా ఇదేంటి సార్? మిలీనియం కదా అంటారు. మిలీనియా అంటే కొన్ని వేల అనే మీనింగ్లో వస్తుంది మిలీనియా. రైట్? ఇయర్స్. అయితే ఇప్పుడు ఏమనాలి? అయితే ఇయర్స్ అన్నది ఏంటి? ఒక పీరియడ్ అది కాదు. సో ఇది కాదు, దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు, అంతే కదా. ఇయర్స్ అన్నది ఒక పీరియడ్లో ఉందా? లేదు. స్పెసిఫిక్గా ఒక పీరియడ్ ఉండాలి, ఫర్ అని వాడాం కాబట్టి. రైట్? అండర్ గ్రౌండ్లో ఉండిపోయాయి. అయితే ఆ పీరియడ్ ఎంత అన్నది చెప్తున్నాడు. ఫర్ డెకేడ్ అనాలా? డెకేడ్ అంటే ఏ రావాలి కదా, ఫర్ అ డికేడ్ అనాలి. అ డికేడ్ అంటే ఇది కాదు. ఫర్ అ సెంచరీ, మళ్ళీ ఫర్ అ మిలీనియం అనొచ్చు, కానీ మిలీనియం కాదు ఇది. మిలీనియా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పడం. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పడాన్ని మిలీనియా, ప్లూరల్ ఇది. దానికి ముందు ఆర్టికల్ అవసరం లేదు. సో దిస్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? జస్ట్ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే. రైట్? డెకేడ్ నోను, ముందు ఏ డికేడ్ అంటాం, ఏ సెంచరీ అంటాం, 100 సంవత్సరాలు ఏ సెంచరీ, ఏ డికేడ్ 10 years. ఇయర్స్ పీరియడ్ కాదు, ఫర్ సమ్ పీరియడ్ రావాలి. సరే, అట్లా ఎలిమినేట్ చేసి ఈజీగా ఆన్సర్ని మనం పెట్టచ్చు. అయితే కమింగ్ టు దిస్ పోర్షన్, అగ్రవేటెడ్ అంటే ఏంటి? వర్సన్. ఎగ్జాజర్బేటెడ్, అగ్రవేటెడ్ ఒకలాంటివే. ఎమిలిరేటెడ్ అంటే ఇంప్రూవ్, ఆర్ యూ కెన్ సే బెటర్. ఈ మీనింగ్స్ వస్తాయి మనకి. ఎమిలిరేట్ అంటే ఎగ్జాజర్బేట్, ఎమిలిరేట్ రెండు కూడా యాంటోనిమ్స్. ఒకదానికొకటి ఆపోజిట్స్ అవుతాయి. ఫుల్ఫిల్ అంటే మీకు తెలిసిందే. రైట్? ఫుల్ఫిల్ చేయడం, నెరవేర్చడం. అగ్రవేట్ అన్న సిచ్యువేషన్ బాగా దిగజారిపోవడం అనే సెన్స్లోనే వాడతాం. సో ఎగ్జాజర్బేటెడ్, అగ్రవేటెడ్ రెండు కూడా సినోనిమ్స్ అవుతాయి. రైట్? సిచ్యువేషన్ ఇంకా దిగజారిపోవడం, వర్స్ అయిపోవడం. రైట్? దట్ ఈస్ కాల్డ్ అగ్రవేట్. ఓకే, హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనం అగ్రవేట్ అనే పదాన్ని వాడతాం. ఇట్ మే గెట్ అగ్రవేటెడ్ అని అంటాం. హెల్త్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు. సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాజర్బేట్ వాడతాం. సో ఎమిలియోరేట్, ఎగ్జాజర్బేట్ రెండు కూడా యాంటోనిమ్స్ అవుతాయి. క్లియర్? రైట్. సో యాక్టివిటీస్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ వేర్ డాష్ అంటే ఇంకా దిగజారిపోయాయి బై అదర్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ సచ్ యాజ్ డిఫారెస్టేషన్ యాడ్ అవ్వడం వల్ల మరింత దిగజారిపోయింది, ఎగ్జాజర్బేటెడ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సి అనే ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ యూ హ్యావ్ డన్ కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవరైతే ఆన్సర్ తప్పు పెట్టారో ఎలా ఎలిమినేట్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. రైట్? నెక్స్ట్ రివిజన్ వొకాబులరీని చూద్దామా? రైట్. ఫాస్ట్గా రివిజన్ వొకాబులరీని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్? సో చూడండి, అన్వారెంటెడ్ అన్నాడు. వారెంట్ అంటే ఏంటమ్మా? బేసిక్గా మీకు వారెంట్ అనే పదం తెలియాలి. వారెంట్, అరెస్ట్ వారెంట్ అంటారు కదా. వారెంట్ అంటే ఏంటమ్మా? మీ దగ్గర ప్రూఫ్ ఉన్నట్టు, ఇది ఈ బేసిస్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ వారెంట్. అంటే యు ఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ జస్టిఫికేషన్, దాన్ని మనం వారెంట్ అంటాం. మరి వారెంటెడ్, వారెంట్ నౌన్. ఓకే, వారెంట్ని వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, వర్బ్గా కూడా వాడచ్చు. వారెంటెడ్, రైట్, అది యాడ్జెక్టివ్. అన్వారెంటెడ్ దానికి ఆపోజిట్. అంటే వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు జస్టిఫై దట్ ఈస్ కాల్డ్ అన్వారెంటెడ్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ సే ఎఫ్ యాజ్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ యాడ్జెక్టివ్. అన్వారెంటెడ్ అంతేనా? అంటే అన్ఫర్గివబుల్ అనొచ్చు. రైట్? అన్జస్టిఫైడ్, అన్ఫర్గివబుల్. ఓకే, ఫర్గివ్ చేయడానికి వీలు కాని. ఓకే, ఫర్గివ్ అంటే ఏంటి? ఎవరినైనా క్షమించడం. సో క్షమించడానికి వీలు కాని అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. అన్ఫర్గివబుల్
ఆర్ ఇన్ఎక్స్క్యూజబుల్ అని కూడా చెప్పొచ్చు, అంతేనా? ఇన్ఎక్స్క్యూజబుల్, రైట్? సో ఈ మీనింగ్స్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్టీనబుల్, ఇది అన్టీనబుల్, TEANA, అన్టీనబుల్ అమ్మ, TEA కూడా కాదు, TENABLE. సో మనం చెప్పుకున్నాం కదా టీనబుల్, అన్టీనబుల్. టీనబుల్ అంటే చేయడానికి అవకాశం ఉంది, దట్ ఈస్ టీనబుల్. వెన్ యూ కెన్ డూ సంథింగ్, ఇంప్లిమెంట్ సంథింగ్ అండ్ విచ్ అలౌస్ యూ టు డూ సంథింగ్, దట్ ఈస్ టీనబుల్, రైట్? సో అది మనం హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది ఆర్ దాన్ని సపోర్ట్ చేయొచ్చు, రైట్? సో సపోర్ట్ చేయడానికి వీలు కానిది అనేది చెప్పడాన్ని మనం అన్టీనబుల్ అంటాం. అన్ఫీజిబుల్ అని కూడా చెప్తాం, రైట్? ABLE కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, ఓకే? అన్టీనబుల్. సో అన్సపోర్టబుల్ అనే మీనింగ్తో మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. డి, అన్సపోర్టబుల్ అంటే ఇర్రాషనల్ అని, ఓకే? ఇర్రాషనల్ అని చెప్పొచ్చు, మిస్లీడింగ్ అని చెప్పొచ్చు, మిస్లీడింగ్. సో ఈ మీనింగ్స్ అన్ని మనకు వస్తాయి. ఇర్రాషనల్ అని, మిస్లీడింగ్ అని చెప్పొచ్చు, రైట్? దట్ ఈస్ యువర్ డి. నెక్స్ట్ పుల్అప్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. పుల్అప్ అంటే రెండు అర్థాలు ఉన్నాయమ్మా. ఒకటి సర్క్యులేషన్ నుంచి అంటే రిమూవ్ చేయడం అనే సెన్స్లో పుల్అప్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, RBI హ్యాస్ టేకెన్ ద డెసిషన్ టు పుల్ అప్ ద 2000 నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్. సో చలామణి నుంచి ఆపే ప్రయత్నం చేయటం. పుల్అప్ చేయడం అంటే ఏంటమ్మా, దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. కానీ నిన్న మనకి కోర్ట్ పుల్అప్ అని చెప్పాం. కోర్ట్స్ ఆర్ పుల్లింగ్ అప్ ద గవర్నర్స్, అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు, తప్పు చేసిన తప్పుని నువ్వు తప్పు చేసావని చెప్పడాన్ని, క్రిటిసైజ్ చేయడాన్ని, చీవాట్లు పెట్టడాన్ని మనం పుల్అప్ అని కూడా చెప్తాం. సో రెండు మీనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం దేనైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్లో చూడండి, సీజ్. సీజ్ అంటే ఏంటమ్మా, స్టాప్ అనుకున్నాం కదా, స్టాప్ అనే మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. బి, రైట్? స్టాప్ అని, రైట్? టర్మినేట్ అని, సీజ్ అని, టర్మినేట్, రైట్? హాల్ట్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. తర్వాత డెలిబరేట్ కూడా యాడ్జెక్టివ్గా వాడతాం, వర్బ్గా కూడా వాడచ్చు. సో డెలిబరేట్ చేయడం అంటే చర్చించడం అనే సెన్స్లో వాడతాం. డెలిబరేట్ అని యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు మీనింగ్ వేరు, డెలిబరేట్ని వర్బ్గా వాడేటప్పుడు డెలిబరేట్ చేయడం అంటే చర్చించడం అనే సెన్స్లో వాడతాం. అందరితో కలిసి చర్చించడం, డెలిబరేటెడ్, డిస్కస్ చేయడం, డిబేట్ చేయడం. కానీ డెలిబరేట్ నిన్న మనం యాడ్జెక్టివ్గా నేర్చుకోవడం జరిగింది. సో డెలిబరేట్ అంటే కావాలనే చేసినట్టుగా, ఇంటెన్షనల్ అని అంటాం కదా. సో ఇంటెన్షనల్కి దగ్గరగా ఉండే పదం ఏదమ్మా, దట్ ఈస్ వాంటన్. వాంటన్ అంటే ఏంటమ్మా, కావాలనే. ఇంటెన్షనల్ అనే మీనింగ్తో మనం వాడచ్చు. ఇంటెన్షనల్, వాంటన్ ఆర్ ఇంటెన్షనల్, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనమ్మా? వాలంటరీ అని చెప్పచ్చు, రైట్? విల్ఫుల్, వాలంటరీ అని చెప్పచ్చు. కావాలనే, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎక్కువగా మీకు విల్ఫుల్ అనేది ఎప్పుడు కనిపిస్తుంటే, విల్ఫుల్ కావాలనే ఎవరైతే ఎగ్గొడుతుంటారో లోన్స్, చాలా పెద్ద మొత్తంలో మనీని తీసుకొని దాన్ని రీపే చేయకుండా ఉండే వాళ్ళు మనం విల్ఫుల్ డిఫాల్టర్స్గా చెప్పుకుంటాం. సో వాళ్ళు దే హ్యావ్ సెట్ టు బీ కమిటెడ్ ఎ క్రైమ్, అదొక క్రైమ్ కింద పరిగణిస్తారు, వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్గా చెప్తారు. నెక్స్ట్ కమింగ్ టు డిస్కన్సర్టింగ్. డిస్ అనేది కొంచెం నెగటివ్ కాంటెక్స్లో వాడే పదంగా మనకి ఆ ప్రిఫిక్స్ అనేది ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో డిస్కన్సర్టింగ్ అంటే ఏంటమ్మా, కొంచెం ఇబ్బంది పెట్టేది, కొంచెం మనల్ని ఇరిటేట్ చేసేలాగా, బాధపడేలాగా, వర్రీ అయ్యేలాగా చేసేదాన్ని డిస్కన్సర్టింగ్, మనస్తాపానికి గురి చేసేది డిస్కన్సర్టింగ్, రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్టర్బింగ్ అనే పదాన్ని మనం తీసుకోవచ్చు ఆన్సర్గా. దట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ డిస్టర్బింగ్, రైట్? అంటే ట్రబ్లింగ్ అని, ఓకే? ట్రబ్లింగ్, వరీయింగ్, ఓకే? ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం వాడాల్సిన పదాలు, రైట్? డిస్టర్బింగ్, ట్రబ్లింగ్, వరీయింగ్, అనాయింగ్, రైట్? పెర్టర్బింగ్, పర్టర్బ్, చూసారా? PERTURBING, పెర్టర్బింగ్ అన్న సేమ్. పర్టర్బ్ అంటే డిస్టర్బ్, పర్టర్బింగ్ డిస్టర్బింగ్. తర్వాత ఎవర్స్ యాడ్జెక్టివ్, ఇది కూడా ఏంటమ్మా, ఎవర్స్ అంటే ఏంటమ్మా, వెన్ యు ఆర్ నాట్ విల్లింగ్, మీరు దానికి విముఖత అన్నాం కదా. సో విముఖంగా ఉండడాన్ని యూ కాల్ ఇట్ as ఎవర్స్, రైట్? ఎవర్స్ ఈస్ వెన్ యు ఆర్ నాట్, ఓకే, విల్లింగ్, దట్ ఈస్ కాల్డ్ రిలక్టెంట్. ఆప్షన్ సి. రిలక్టెంట్నే మనం ఇంకొక పదంతో చెప్పచ్చు, ఏంటమ్మా అది మీకు తెలిసిన పదమే. హాస్టైల్ అంటాం, అన్ఫ్రెండ్లీ అని చెప్తాం. లోత్ అంటాం, LOATH, లోత్, ఆర్ అన్విల్లింగ్, ఆల్ ఆర్ సినోనిమ్స్. ఓకే, అన్నిటిని మీరు రీకాల్ చేసుకోగలుగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, రైట్?
సో ఈ పదాలని ఒకసారి చదివేటప్పుడు మళ్ళీ మీరు రీకాల్ చేసుకోగలుగుతున్నారా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా రైట్ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దిస్ ఇస్ ద రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ సార్డిడ్ స్కీమ్ అంటున్నాడమ్మా. సార్డిడ్ అన్నది యాడ్జెక్టివ్గా వాడాడు, రైట్? అది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ ఇది. స్కీమ్ ఈజ్ యువర్ నౌన్, రైట్? అయితే ఏ స్కీమ్ ఇది? సార్డిడ్ అనేది నెగిటివ్ అంటున్నాడు. అంటే నెగిటివ్ అంటే అర్థం ఏంటమ్మా? ఏ కాంటెక్స్లో చెప్తాం? సార్డిడ్ అంటే ఏదైనా డర్టీగా ఉంది, ఫిల్దీగా ఉంది, ఇమ్మోరల్గా ఉంది అనే సెన్స్లో వాడతాం. ఇమ్మోరల్, డర్టీ, అనైతికంగా, ఓకే, ఫిల్దీ, రైట్? ఆ స్కీమ్ చాలా చెత్తగా ఉంది, సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్, రైట్? అయితే ఏ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. మ్యాచింగ్ ఎలక్టోరల్ బాండ్ పర్చేజర్స్ అండ్ డోనర్స్ రివీల్స్ క్రోనీయిజం కరప్షన్. ఓకే, ఎలక్టోరల్ బాండ్ పర్చేజర్స్ అండ్ డోనర్సా? ఇద్దరు ఒకటే కదా. ఎలక్టోరల్ బాండ్ పర్చేజర్స్ అన్న డోనర్స్ అన్న ఒకరే. అంటే ఎవరైతే ఎన్కాష్ చేసుకుంటారో, పార్టీస్ అని చెప్పొచ్చు. ఓకే, పార్టీస్ అని పడి ఉండాలి మేబీ. సో పార్టీస్ అని పడి ఉండాలి, అది ఏమో ప్రింటింగ్ మిస్టేక్లా ఉంది. సో ఎలక్టోరల్ బాండ్ పర్చేజర్స్ అండ్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ ఎన్కాష్ చేసుకుంటాయి కదా, రైట్? సో వాళ్ళు బాండ్ పర్చేస్ చేసినటువంటి డోనర్స్, వాళ్ళిద్దరు డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అవ్వడం వల్ల దాని నుంచి ఏం బయటపడింది? వాట్ డస్ ఇట్ రివీల్? సో ఇట్ రివీల్స్ క్రోనీయిజం అండ్ కరప్షన్. సో అవినీతిని ప్లస్ క్రోనీయిజం అంటే అర్థం ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం అంటారమ్మా. CRONA క్యాపిటలిజం. క్రోనీ క్యాపిటలిజం అనే టర్మ్ మీకు తెలిసి ఉండాలి. వాట్ డూ మీన్ బై క్రోనీ క్యాపిటలిజం? సో క్రోనీ క్యాపిటలిజం అంటే అర్థం ఏంటంటే ఒక బిజినెస్ ఫర్మ్ ఒక పొలిటికల్ లీడర్తో కలిసి, ఒక పొలిటికల్ పార్టీతో కావచ్చు, సో క్విడ్ ప్రోకో అనుకున్నాం కదా, నేను నీకు ఏది ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు, సో నా ప్రయోజనాలను కాపాడుకోవడానికి నేను వారికి ఫండ్స్ రూపంలో వారి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల వారు నాకు కాంట్రాక్ట్స్ రూపంలో కావచ్చు, రైట్? కాంట్రాక్ట్స్ రూపంలో ఎస్పెషల్గా, రైట్? ఆ కంపెనీస్కి ప్రభుత్వాలు కొంత వెసులుబాటు ఇవ్వడం, వారికి కొంత ఫేవర్ కలిగేలాగా చేయడాన్ని ఈ క్వాలిటీస్ వాళ్ళిద్దరు కుమ్మక్క అవ్వడాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం. దాన్ని క్రోనిజంగా చెప్పుకుంటాం. సో క్రోనీ క్యాపిటలిజం అన్న క్రోనిజం అన్న ఒకటే, రైట్? షార్ట్ ఫామ్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం ఇస్ క్రోనిజం, రైట్? కుమ్మక్కు అంటాం తెలుగులో, రైట్? సో వాటిని అయితే ఇప్పుడు బయట పెట్టేయంట ఈ ఎలక్టోరల్ బాండ్ పర్చేస్ డీటెయిల్స్. ఎవరు కొన్నారు, ఎవరు రిడీమ్ చేసుకున్నారు. రిడీమ్ అనే పదం మనం నేర్చుకున్నాం కదా. రిడీమ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎన్కాష్ అని చెప్పుకున్నాం. ENCASH. ఎన్కాష్ అంటే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం. మీకు ఎలక్టోరల్ బాండ్స్ చెప్పాను కదా, 15 days వ్యవధిలో దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ స్కీమ్ని ఎందుకు తెద్దామని వాళ్ళు ఆలోచన చేశారు. ఎలక్టోరల్ బాండ్ ఎక్కడ కూడా కరెన్సీ ఇన్వాల్వ్ అవ్వదు, దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది, పారదర్శకత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి యాక్చువల్గా వెనకాతలు ఉండింది ఏంటి? ఈ క్రోనిజం అనేది బయట పడలేదు ఇన్ని రోజులు. కాకపోతే మొన్న సుప్రీంకోర్టు కొంచెం గట్టిగా గద్దించింది, వాళ్ళ మీద అరిచింది, SBI మీద. సో SBI ఫైనలీ దే హ్యావ్ గివెన్ ద డీటెయిల్స్. సో మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ఏ పార్టీ ఎంత, ఎవరి దగ్గర ఎంత తీసుకుంది, ఎంత మొత్తం అన్నదాన్ని క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందనమాట. సో దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఆర్టికల్ ఉండబోయింది, రైట్? సో దీని మీద ఎప్పటి నుంచో మనకి నడుస్తుంది, చాలా ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇందులో వచ్చి కూడా ఈరోజు మనకు ఫ్రెష్గా వచ్చిన ఆర్టికల్లో కూడా దీని గురించి డిస్కషన్ సాగబోతుంది. ఎందుకంటే లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూ వస్తుందన్నమాట. మొన్నటి వరకు వచ్చిన డేటాతో ఒక ఎడిటోరియల్ నేర్చుకున్నాం. సో కొంత డేటా యాడ్ అవుతూ ఉండడం వల్ల ఇంకొంచెం కొత్త డీటెయిల్స్ అనేవి బయటపడుతున్నాయి, రైట్? సో ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్డ్ రిలీజ్ ఆఫ్ ద ఫైనల్ ట్రాంచ్ ఆఫ్ డేటా. చూడండి, ట్రాంచ్ అనే పదం. Of data from the State Bank of India, it has now been possible to get a nearly complete picture of electoral financing, which was once an opaque route. చూసారా, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరి విడత వాయిదా అని అంటాం, దట్ ఈస్ ట్రాన్స్. ఏదైతే ఇన్ఫర్మేషన్ని సుప్రీంకోర్టు విడుదల చేయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదేశించిందో దాన్ని, అంటే చివరి విడత ఇన్ఫర్మేషన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిందంట. ఇట్ హ్యాస్ నౌ బీన్ పాసిబుల్ టు గెట్ ఇప్పుడు మనకి కంప్లీట్గా పిక్చర్, ఒక ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ఎట్లా జరిగింది, ఎలా ఫైనాన్స్ చేశాయి కంపెనీస్ అన్నది ఒక క్లారిటీ, ఒక కంప్లీట్ పిక్చర్ అనేది ఇప్పుడు మనకు లభించింది. ఎందుకంటే చివరి విడత ఇన్ఫర్మేషన్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయమని
సుప్రీంకోర్టు ఆదేశించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తూచా తప్పకుండా ఆ చివరి వాయిదా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది ఫ్రేమ్ అయింది. విచ్ వాజ్ వన్స్ an opaque రూట్. చూసారా, ఒకప్పుడు అది ఎలా ఉండింది? ఒపేక్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేదు. ఒపేక్ అంటే ఏంటమ్మా? ఏం జరుగుతుందో మనకు తెలియట్లా. సో దెర్ ఈజ్ నో ఓపెన్నెస్ లేకపోవడాన్ని మనం ఒపేక్ అంటాం. అదే మనకు అంతా విజిబుల్గా ఉంది, క్లియర్గా ఉంది, పారదర్శకంగా ఉందంటే దాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటాం. సో ఒపేక్, ట్రాన్స్పరెంట్ రెండు కూడా యాంటోనిమ్స్ అవుతాయి. ద ఎస్బీఐ హ్యాడ్ టు రిలీజ్ డేటా ఆఫ్ ద యూనిక్ మెంబర్స్ ఫర్ ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్డ్ బై కార్పొరేట్ అండ్ ఇండివిజువల్ డోనర్స్ అండ్ లాటర్ ఎన్కాష్డ్ బై పొలిటికల్ పార్టీస్. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నాడు. ఏ డేటా ఇది రిలీజ్ చేయాల్సి ఉండింది? యూనిక్ నెంబర్స్, అది మెయిన్. ఫస్ట్ యూనిక్ నెంబర్స్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ డేటా ఏమిచ్చింది? ఫస్ట్ అడిగినప్పుడు ఎవరెవరైతే బాండ్స్ కొనుక్కున్నారో వారి వివరాలు, అలానే ఏ పొలిటికల్ పార్టీస్ ఎన్కాష్ చేసుకున్నాయో వాటి వివరాలని మాత్రమే బయటపెట్టింది ఎస్బీఐ. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అడిగింది, మీరు ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ యూనిక్ నెంబర్స్ని కూడా మీరు వెల్లడించాలి అన్నట్టుగా. దాన్ని ఆ డేటా, ఆ యూనిక్ నెంబర్స్కి సంబంధించిన డేటాని రిలీజ్ చేయాల్సి ఉంది ఎస్బీఐ. ఓకే, ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్డ్ బై కార్పొరేట్ అండ్ ఇండివిజువల్ డోనర్స్. సో ఇండివిజువల్ డోనర్స్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేశారో వారికి ఒక యూనిక్ నెంబర్ అనేది ఎస్బీఐ ఇచ్చి ఉన్నది. సో దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత దాని మీద ఉంది. అండ్ లాటర్ ఎన్కాష్డ్ బై పొలిటికల్ పార్టీస్. తర్వాత ఆ బాండ్స్ని తీసుకెళ్ళి ఆ సదరు కంపెనీస్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఆర్ ఇండివిజువల్ డోనర్స్ ఎవరికి ఇస్తారు? పొలిటికల్ పార్టీస్కి. పొలిటికల్ పార్టీస్ వాటిని మళ్ళీ 15 days లోపు ఎన్కాష్ చేసుకోవడం, రైట్? అంటే మళ్ళీ కరెన్సీ రూపంలో వాళ్ళ అకౌంట్లోకి పడేటట్టు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఎస్బీఐ నుంచి మళ్ళీ దే విల్ రిట్రైవ్, రైట్? రిట్రైవ్ అని చెప్పచ్చా? లేదు, ఎన్కాష్ అని చెప్పచ్చు, రైట్? రిడీమ్. That the SBI had to be prodded twice by the courts to release the chunks of data. SBI had to be prodded. Prodded అంటే ఏంటమ్మా? అంటే వెనక నుంచి ప్రాడ్ చేయడం అంటే పుష్ చేయడం. చేస్తారా లేదా, చేయండి అని కొంచెం పుష్ చేయడం అనమాట. దాన్ని మనం ప్రాడెడ్ అంటాం. అంటే చేస్తావా లేదా అని మనం ప్రాడ్ చేస్తాం కదా, అంటే మనం వెనక నుంచి పుష్ చేయడం అనే సెన్స్లో వాడతాం. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి 2 సార్లు ప్రాడెడ్ ట్వైస్, 2 సార్లు దాని వెంట పడింది అనమాట. ఇస్తారా ఇవ్వరా, ఎందుకు ఇవ్వట్లేదు అన్నట్టుగా, రైట్? ఈ చంక్స్ ఆఫ్ డేటా అంటే పీసెస్ ఆఫ్ డేటా. ఓకే, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చంక్స్ అంటాం. చంక్స్ అంటే ఆ పార్ట్ అని అర్థం. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దే వేర్ వితౌట్ ద యూనిక్ నెంబర్స్. ఇది చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, దట్ కుడ్ కనెక్ట్ డోనర్స్ విత్ పార్టీస్. ఫస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి డేటాలో యూనిక్ నెంబర్స్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సో ఎవరు ఏ పార్టీకి ఇస్తున్నారన్న విషయం మీద మనకి క్లారిటీ లేదు అప్పటికి, ఎందుకంటే మన దగ్గర యూనిక్ నెంబర్స్ అయితే లేవు. ఈజ్ అన్ ఇండైట్మెంట్. సో అలా చేయడం వల్ల ఏంటి? ఈజ్ అన్ ఇండైట్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ విచ్ హ్యాడ్ ఇనీషియలీ సాట్ అన్ ఎక్స్టెన్షన్ టిల్ June 30, 2024, వెల్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్ టు రిలీజ్ ద ఇన్ఫర్మేషన్. అంతే కదా, June 30 వరకు మాకు డెడ్ లైన్ కావాలి, మేము ఇవ్వలేము అన్నట్టుగా ఫస్ట్ బ్యాంక్ చెప్పడం జరిగింది. అది ఎలక్షన్ తర్వాత డేట్ కదా, June 30 కల్లా ఎలక్షన్స్ అనేవి అయిపోతాయి కదా. సో అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? చూసారా, ఆ యూనిక్ నెంబర్స్ లేకుండా వాళ్ళు చేయగలిగారు. అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఎవరో ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళైతే June 30 వరకు కావాలన్నట్టు వాళ్ళు చెప్పినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇండైట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫార్మల్ అక్యూజేషన్, వారి మీద అధికారికంగా ఒక ఆరోపణ చేయటం, దట్ ఈస్ కాల్డ్ ఇండైట్మెంట్. అది ఖచ్చితంగా ఒక ఆరోపణలా క్లియర్గా కనిపిస్తుంది కదా, వీళ్ళేదో కుమ్మక్కయ్యారు, వీళ్ళు ఎవరు ఒత్తిడి మీద చెప్పాల్సి వచ్చింది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది, రైట్? June 30 వరకు ఆగాల్సిన అవసరం ఏముంది? మరి ఎలా రిలీజ్ చేశారు యూనిక్ నెంబర్స్ లేకుండానే? అదే చెప్తున్నాడు అనమాట, రైట్? ఆన్ ద అదర్ హ్యాండ్, రెండో వైపు చూసుకుంటే కనుక, ఇట్ టుక్ ఓన్లీ ఎ ఫ్యూ అవర్స్ ఫర్ న్యూస్ ఆర్గనైజేషన్స్ టు పర్ఫార్మ్ ఎ సింపుల్ డేటా మ్యాచింగ్ ఎక్సర్సైజ్ టు కనెక్ట్ ద 2 sets of information on the companies that had purchased the bonds and on the parties that had encashed them. చూసారా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని జస్ట్ మనకి 2 sets ఆఫ్ డేటా ఇవ్వడం జరిగింది కదా ఎస్బీఐ. సో ఆ 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ న్యూస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, రైట్, వాళ్ళకి కొన్ని గంటల నిడివిలోనే వారు ఆ 2 డేటాల్ని మ్యాచ్ చేయగలిగారంట. సింపుల్ డేటా మ్యాచింగ్ ఎక్సర్సైజ్, ఒక చిన్న యాక్షన్ని పెర్ఫామ్ చేసి అన్నిటిని మ్యాచ్ చేయగలిగారు అని చెప్తున్నాడు. టు కనెక్ట్ ద 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్. 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ఒకవైపు
ఏంటి 2 sets ఆఫ్ ఇన్ఫర్మేషన్? 1 2 వాళ్ళు డోనర్స్ ఇన్ఫర్మేషను, రైట్, ఎన్కాష్ చేసుకున్న పార్టీ ఇన్ఫర్మేషన్. ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి వాళ్ళకి కొన్ని గంటల సమయం మాత్రమే తీసుకున్నారంట, రైట్. ఆ కర్సరీ లుక్ చూడండి, కర్సరీ లుక్, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. వీటిలన్నింటినీ నేను రౌండ్ చేస్తున్నా చూడండి. ఫ్రాడెడ్, ఎన్కాష్డ్, ఒపేక్, ట్రాన్స్, రైట్, ఇండైట్మెంట్. చూసారా, పదాలు మనకు అన్ని కాంటెక్స్ట్లో నేర్చుకోవడం వల్ల బాగా గుర్తుంటాయి, రైట్. ఏ కర్సరీ లుక్ ఎట్ ద డేటా రివీల్స్ ద ఇన్ఎఫికసీ ఆఫ్ the argument of the need for opacity of electoral bonds that had been propounded by the union government but one soundly rejected by the court. కర్సరీ లుక్ అంటే ఏంటంటే మనం అంత నామినల్గా, అంతగా కష్టపడకుండా, అంత శ్రద్ధగా చూడకుండా, జస్ట్ అట్లా చూసినా కూడా, నార్మల్గా పైన ఏముందో చూసినా కూడా మనకేమర్థం అవుతుంది, ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ యొక్క ఇన్ఎఫిషియన్సీని బయట పెడుతుంది. ఏంటి ఆర్గ్యుమెంట్ అమ్మా? వాట్ ఈస్ దట్ ఆర్గ్యుమెంట్? ఫర్ ద నీడ్ ఆఫ్ ఒపాసిటీ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. ఓకే, ఎలక్టోరల్ బాండ్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా లేవు అనే విషయాన్ని బయట పెడుతుంది. దట్ హ్యాడ్ బీన్ ప్రపోనెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ బట్ వన్ సౌండ్లీ రిజెక్టెడ్ బై ద కోర్ట్. కోర్టు దాన్ని తప్పు పట్టింది. సౌండ్లీ అంటే స్ట్రాంగ్లీ రిజెక్టెడ్ బై ద కోర్ట్. For the need of opacity of electoral bonds, right? సో అది ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉందన్నది ఆ డేటా అన్నది మనకి రివీల్ చేస్తుంది. కర్సరీ అంటే ఏంటమ్మా? కర్సరీ అంటే వెన్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ సంథింగ్. ఓకే, అలా అంతా దాన్ని ఏమంటాం, నార్మల్గా అలా చూసిన, వితౌట్ ఎనీ కేర్ఫుల్ అబ్జర్వేషన్, ఇఫ్ యూ ఫౌండ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ కర్సరీ, విచ్ ఈస్ యూజ్డ్ as adjective, right? Cursory, that is the adjective. So that is the inefficiency of the argument. So that has been soundly rejected by the court. Court దాన్ని కంప్లీట్గా తప్పు పట్టింది, తీవ్రంగా రిజెక్ట్ చేసింది, రైట్. For one, there seems to be a clear correlation between large donations being made to certain political parties and bond purchasers receiving high value infrastructure contracts. ఒకవైపు చూస్తే కనుక ఒక క్లియర్ కొరిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొరిలేషన్ అంటే ఏంటమ్మా? ఆ రెండింటి మధ్య ఒక రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏంటి ఆ రిలేషన్ అమ్మా? బిట్వీన్ వేటి మధ్య రిలేషన్ అమ్మా? లార్జ్ డొనేషన్స్ బీయింగ్ మేడ్ టు సర్టైన్ పొలిటికల్ పార్టీస్. కొన్ని పొలిటికల్ పార్టీస్కి, రాజకీయ పార్టీలకి ఏవైతే పెద్ద మొత్తంలో డొనేషన్స్ అందాయో వారికి, ప్లస్ బాండ్ పర్చేజర్స్ రిసీవింగ్ హై వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్. సో ఎవరెవరైతే ఇచ్చారు పొలిటికల్ పార్టీస్కి పెద్ద అమౌంట్లో, రైట్, డొనేషన్స్, వారికి ప్లస్ వారు అందుకున్నటువంటి హై వాల్యూ కాంట్రాక్ట్స్, హై వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్. సో మౌలిక కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైనటువంటి కాంట్రాక్ట్స్ అందుకున్న వారికి ఒక కొరిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వారి మధ్య ఒక రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇన్ సమ్ కేసెస్ దేర్ ఈస్ స్ట్రాంగ్ కొరిలేషన్ బిట్వీన్ entities being subject to actions or facing probes by the Enforcement Directorate and the Income Tax Department, and later these entities or their representatives purchasing bonds. ఇంకొన్ని కేసెస్లో ఏంటమ్మా, ఇంకొక కొరిలేషన్ కూడా మనకి దొరుకుతుందన్నమాట. ఒక కొరిలేషన్ ఏంటి? వన్ కొరిలేషన్ ఇస్ ఎవరెవరైతే డొనేషన్స్ చేశారో పెద్ద మొత్తంలో పొలిటికల్ పార్టీస్కి, వాళ్ళు అందుకున్నటువంటి హై కాంట్రాక్ట్స్, హై వాల్యూ కాంట్రాక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్, దాన్ని బట్టి మనం కొరిలేట్ చేయొచ్చు. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే ఎవరెవరైతే ఈ ఇన్వెస్టిగేషన్స్, ఫేసింగ్ ప్రోబ్స్ అన్నాడు కదా, ప్రోబ్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్, ఎవరి ద్వారా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కావచ్చు, సిబిఐ ద్వారా కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, రైట్. వీరు తర్వాత బాండ్స్ని పర్చేస్ చేసిన వాళ్ళు, ఎవరెవరి మీద దాడులు జరిగాయో, సో వాళ్ళు మళ్ళీ బాండ్స్ రూపంలో పర్చేస్ చేయడం, ఈ రెండింటికి మధ్య కూడా ఒక కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఇది కొంచెం ఎలా ఉంది, ఇది బెదిరింపులా ఉంది. అదేంటిది? ఫేవర్స్ కోసం. ఫస్ట్ కేసులో మాకు ఈ ఫేవర్ జరిగితే మేము మీకు ఇది ఇస్తామన్న టైప్లో. సో అదొక కొల్యూజన్ అనమాట. ఇదేంటి? బెదిరింపు చర్య. నాకు ఇవ్వాల్సిన డొనేషన్ కానీ రాలేదా, నీ మీద దాడులు జరుగుతాయి అన్నట్టుగా బెదిరించే ధోరణిలో మనం ఆ కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. This is especially so for many donors who purchased these bonds that were later encashed by the ruling Bharatiya Janata Party. Obviously, ఎక్కువ మంది డోనర్స్, ఓకే, ఎవరికి ఇచ్చారంట?
భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఎన్కాష్ చేసుకుందంట, అదే బయటపడింది అనమాట. ఆబ్వియస్లీ రూలింగ్ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే ఎక్కువగా ఫేవర్స్ అందుతాయి, వారికి ఎక్కువగా పెద్ద మొత్తంలో డొనేషన్స్ అందుతాయి. ఎందుకంటే వాటి నుంచే ఈ ఫేవర్స్ కావచ్చు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ వీరందరూ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి సో వారికి రావటం అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ మొత్తం మీదకైతే ఇప్పుడు రివీల్ అయినటువంటి డేటా ప్రకారం భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఎక్కువగా ఎన్కాష్ చేసుకుంది ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్లో. సో అందరికీ తెలిసిందే. నెక్స్ట్, దట్ ద టాప్ 19 firms based on the cumulative size of the donations made went on to invariably fund the BJP besides other parties from mid-2019 to February 2024. చూసారా, ఈ కాలం మధ్య 2019 మధ్య నుంచి, ఓకే, మిడిల్ నుంచి, అక్కడ నుంచి ఫిబ్రవరి 2024 వరకు, ఓకే. సో టాప్ 19 firms, 19 కంపెనీస్ బేస్డ్ ఆన్ ద క్యుములేటివ్ సైజ్ ఆఫ్ డొనేషన్స్. సో మొత్తం క్యుములేటివ్ అంటే కంప్లీట్, సైజ్ అంటే అక్కడ అంతా మొత్తం, రైట్. వెంట్ ఆన్ టు ఇన్వేరియబులీ ఫండ్ ద బీజేపీ. సో ఎక్కడ కూడా మొత్తంగా, రైట్. ఇన్వారియబులీ అంటే ఎక్కడ కూడా కాన్స్టెంట్ కానీ, ఇన్వారియబుల్ అంటే ఏంటమ్మా, కాన్స్టెంట్, కాన్స్టెంట్లీ ఫండ్ ద బీజేపీ. వాళ్ళు బీజేపీకి ఫండ్ చేస్తూనే ఉన్నట్టుగా బయటపడింది. బిసైడ్స్ అదర్ పార్టీస్, ఇన్ అడిషన్ టు. బిసైడ్స్ అంటే ఏంటమ్మా, ఇదొక ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతాం, ఇన్ అడిషన్ టు అనే మీనింగ్, రైట్. సో 22 firms డొనేటెడ్ 100 crore ఆర్ మోర్ దాన్ దిస్ పీరియడ్. సో మొత్తానికి 22 కంపెనీస్ డొనేట్ చేశాయి 100 కోట్ల కంటే ఎక్కువ ఆ పర్టికులర్ సదర్ పీరియడ్లో. అందులో 19 firms భారతీయ జనతా పార్టీకి ఫండ్ చేసినట్టుగా తెలిసాయి. ఆల్సో సజెస్ట్ దట్ ద బాండ్స్ వేర్ అ డివైస్ యూస్ టు కర్రీ ఫేవర్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్. చూసారా, కర్రీ ఫేవర్ అనేటువంటి ఒక ఇడియంని కూడా వాడాడు. కర్రీ అంటే మనం కూర వండుకోవడం అనేది కాదమ్మా. కర్రీ ఫేవర్ అంటే అంటే వారితో మంచిగా, రైట్, మన ఫ్యూచర్లో వాళ్ళతో మనకు అవసరాలు ఉంటాయని చెప్పి వారితో మంచిగా ఉండడం, ఓకే, వారి అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవడం. కర్రీ ఫేవర్ అంటే యూఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ దట్ సో దట్ అతను మనకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో చేయడం. సో బాండ్స్ని ఒక డివైస్గా వాడుకున్నారు, ఓకే. డివైస్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, రైట్, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ అంటాం కదా, ఒక ఆయుధంగా వాడుకున్నారు బాండ్స్ని. ద ప్రెజెన్స్ ఆఫ్ అ యునీక్ ఐడెంటిఫైయర్ ఫర్ దీస్ బాండ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద SBI విచ్ కుడ్ అలౌ ఇట్ టు కీప్ అన్ ఆడిట్ ట్రైల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ that the finance minister had allowed certain bonds to be encashed even after their expiry date within 15 days of the purchase date showed that the scheme had also created undue advantage for the ruling party. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఇచ్చారు కదా, మనం చెప్పుకున్నాం కదా, బాండ్స్కి ఒక యూనిక్ నెంబర్ అనేది కేటాయించడం జరిగింది. సో దాని ప్రెజెన్స్ వల్ల ఏంటంటే అది SBI చేతిలోనే ఉంది కదా. ఫర్ దీస్ బాండ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ SBI చేతిలోనే ఆ డేటా అంతా ఉంది. విచ్ కుడ్ అలౌ ఇట్ టు కీప్ అన్ ఆడిట్ ట్రయల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దట్ ద ఫినాన్స్ మినిస్టర్ హ్యాడ్ అలౌడ్ సర్టెన్ బాండ్స్. సో ఒక ఆడిట్ ట్రయల్, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి అనే దాని మీద ఒక ఆడిట్ ట్రయల్ చేస్తే కనుక, ఒకవేళ అలౌ చేస్తే కనుక ఏంటి బయటపడింది, ఫినాన్స్ మినిస్టర్ హ్యాడ్ అలౌడ్ సర్టెన్ బాండ్స్. కొన్ని బాండ్స్ని అయితే ఎన్కాష్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారంట ఫినాన్స్ మినిస్టర్. ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చింది క్లియరెన్స్, రైట్. ఎవరికి ఇచ్చింది, ఈవెన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ డేట్. మనకు చెప్పుకున్నాం, బాండ్ని ఎన్కాష్ చేయాలంటే మనకు నిడివి ఎంత, ఇతను డిపాజిట్ చేశాక క్యాష్, ఆ బాండ్ని తీసుకొచ్చి పొలిటికల్ పార్టీకి, తనకు నచ్చిన పొలిటికల్ పార్టీకి ఇచ్చిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే ఎన్కాష్ చేసుకుంటుందో ఎన్కాష్ చేసుకోవాల్సినటువంటి నిడివి ఎంతమ్మా, 15 days. సో ఆ 15 days కంటే మించిపోతే అక్కడ ఇంకా చెల్లదు, అది 15 days లోపే ఎన్కాష్ చేసుకోవాలి. అది ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ యొక్క టైం ఫ్రేమ్. సో కొన్ని కంపెనీస్ కంపెనీస్ అంటే కొన్ని పార్టీస్ ఎక్స్పైరీ డేట్ ముగిసిన తర్వాత కూడా వారికి అలౌ చేసినట్టుగా మనకి బయటపడ్డాయంట ఆడిట్ ట్రయల్లో, ఓకే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, షోడ్ దట్ ద స్కీమ్ హ్యాడ్ ఆల్సో క్రియేటెడ్ అన్డ్యూ అడ్వాంటేజ్. రూలింగ్ పార్టీకి కొంత అడిషనల్ అడ్వాంటేజ్. అన్డ్యూ అంటే మిగతా వాళ్ళకి లేని అడ్వాంటేజ్ వీళ్ళకి దొరికిందని అర్థం. అన్డ్యూ అంటే నెగిటివ్ సెన్స్లో వాడతాం. అన్డ్యూ ఫేవర్ అంటారు, అన్డ్యూ అడ్వాంటేజ్ అంటారు. అంటే వారు మిగతా వాళ్ళకంటే దాన్ని మిస్యూజ్ చేసుకునేటట్లు, రైట్, ఒకరికి పక్షపాతంగా వ్యవహరించినట్టు అని చెప్పొచ్చు. అన్డ్యూ అడ్వాంటేజ్. రూలింగ్ పార్టీ అతిక్రమించిన 15 రోజులు నిడివి దాటిపోయినా కూడా వాళ్ళకి
మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది అలౌ చేసినట్టుగా మనకి బయటపడిందంట ఆడిట్ ట్రయల్లో. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద బాండ్స్ హ్యాడ్ స్క్యూడ్ క్యాంపెయిన్ అండ్ పార్టీ ఫైనాన్సింగ్ హెవీలీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి ఫేవర్గానే చాలా వరకు. స్క్యూడ్ క్యాంపెయిన్ అంటే ఏంటమ్మా? అనీవెన్. స్క్యూడ్ అంటే ఏంటమ్మా? నాట్ ఈక్వల్, అనీవెన్ అంటే ఒక పార్టీకి విపరీతమైనటువంటి డొనేషన్స్ వచ్చేయడం, మిగతా వాళ్ళకి అంతంత మాత్రాన. రూలింగ్లో ఉన్న వాళ్ళకి, అది స్టేట్లో కావచ్చు, ఇటు సెంటర్లో కావచ్చు. మీరు సెంట్రల్లో, మనం స్టేట్లో చూసుకున్నా కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బాగా వచ్చాయి డొనేషన్స్. అది థర్డ్ పొజిషన్లోనో ఎంతో, థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నట్టుంది. టీఎంసీ ఉంది సెకండ్ అనుకుంటా, భారతీయ అంటే కాంగ్రెస్ని కూడా మించిపోయింది బీఆర్ఎస్. అంటే రూలింగ్లో ఉన్నారు, అదే ఒకటే బయటపడుతుంది, ఒక ఫ్యాక్ట్ అనేది బయటపడుతుంది ఏంటిది. సో సమ్మన్ హూ ఇస్ ఇన్ పవర్ వాళ్ళకే రైట్ ఈ బాండ్స్ వల్ల బాగా అడ్వాంటేజ్ అనేది చేకూరింది. ఓకే, హెవీలీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. బిసైడ్స్ పుట్టింగ్ ఏ వీల్ అంటే ఏంటమ్మా? ముసుగు. వీల్ని ముసుగు అంటాం. ఓవర్ ద అన్స్క్రప్యులస్ మోటివేషన్స్ ఫర్ ద డొనేషన్స్. స్క్రప్యులస్, అన్స్క్రప్యులస్. స్క్రప్యులస్ అంటే ఇట్స్ ఫర్ గుడ్ కదా, స్క్రప్యులస్. అన్స్క్రప్యులస్ అంటే నెగిటివ్, అది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. అన్స్క్రప్యులస్ అది కూడా యాడ్జెక్టివ్. అబ్జర్వ్ చేశారా? అన్స్క్రప్యులస్ అంటే అన్ఎథికల్ అంటాం కదా, అన్ఎథికల్, ఇమ్మోరల్ అని చెప్తాం కదా, వాటిని ఉద్దేశించి మనం రైట్ యు కాల్ ఇట్ యాజ్ అన్స్క్రప్యులస్. మోటివేషన్స్ ఫర్ ద డొనేషన్స్ అంటే మీ వెనకాతల ఏవో మోటివ్స్ ఉన్నాయి, ఇమ్మోరల్ మోటివ్స్ ఉన్నాయి ఆ డొనేషన్స్ వెనకాతల. ఆ ముసుగు అన్నది వేసేశారు. బిసైడ్స్ పుట్టింగ్ ఏ వీల్ ఓవర్ ద అన్స్క్రప్యులస్ మోటివేషన్స్. ఏదో ఒక ఫేవర్ కోసం మాత్రమే మీరు అక్కడ అనైతికంగా రైట్ అనైతికమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ డొనేషన్స్ వెనకాతల అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నౌ ఇన్కంబెంట్ అపాన్ సివిల్ సొసైటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ పదం. మళ్ళీ చాలామందికి ఇన్కంబెంట్ అనేది జనరల్ మీనింగ్గా తెలుసు, ఇది కంటెక్స్చువల్ మీనింగ్. ఇన్కంబెంట్ అనేది మనం ఎవరిని అంటాం? ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అంటాం. ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతానికి పవర్లో ఉన్న ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి మనం ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అని కానీ ఇన్కంబెంట్ పొజిషన్ అని కానీ చెప్తాం. కానీ ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ నౌ ఇన్కంబెంట్ అపాన్ అనే ప్రిపోజిషన్ వాడాడు చూసారా. అంటే ఇట్ ఈస్ నౌ ఓకే డిపెండ్ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ నౌ ద రెస్పాన్సిబిలిటీ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీ అంటే ఎవరమ్మా? నాట్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, నీదర్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నార్ ఏ పార్ట్ ఆఫ్ ప్రైవేట్. సో వారు ప్రైవేట్కి చెందిన వాళ్ళు కాదు, ప్రభుత్వ రంగానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు మనం సివిల్ సొసైటీ అంటాం. అంటే ఎవరు వాళ్ళు? ఎన్జిఓస్, ప్రెషర్ గ్రూప్స్ రైట్, తర్వాత ట్రేడ్ యూనియన్స్, వాటిని మనం వాళ్ళని అందరినీ సివిల్ సొసైటీ కింద మనం చెప్పుకోవచ్చు రైట్. దే హ్యావ్ టు ఎన్లైటన్ ద ఎలక్టరేట్. ఎలక్టరేట్ అంటే ఎవరు? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి జనాలు, వారిని ఉద్దేశించి ఎలక్టరేట్ అంటాం. ఎలక్టరేట్ అంటే ఎవరమ్మా? ఓటర్లు అని చెప్తాం తెలుగులో. ఓటర్లని చైతన్యపరచాలి, ఎన్లైటన్ ద, అది వారి బాధ్యత. ఇప్పుడు సివిల్ సొసైటీ యొక్క బాధ్యత అబౌట్ ద స్కీమ్. ఆ స్కీమ్ అంటే ఏ స్కీమ్ అమ్మా? ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. అండ్ టు రేస్ క్వశ్చన్స్ అబౌట్ ద స్క్యూడ్ నేచర్ ఆఫ్ డొనేషన్స్. డొనేషన్స్ ఎట్లా స్క్యూడ్గా ఉన్నాయంటే ఏంటమ్మా? చెప్పాం కదా ఇందాక పదం మళ్ళీ వచ్చింది, స్క్యూడ్ క్యాంపెయిన్, మళ్ళీ స్క్యూడ్ డొనేషన్స్. స్క్యూడ్ నేచర్ ఆఫ్ డొనేషన్స్. సో ఆ సరళి ఎలా ఉంది? డొనేషన్ సరళి స్క్యూడ్గా ఉంది, అంటే ఈవెన్గా లేదు, అన్ఈవెన్గా ఉంది. స్క్యూడ్ అంటే అన్ఈవెన్, ఒక్కరికి మాత్రమే ఫేవర్ చేసే విధంగా, అంటే రూలింగ్ పార్టీకే రైట్ చేసినట్లుగా ఉన్నాయన్నట్టుగా రైట్. దాని గురించి చైతన్యపరచాలి ఓటర్లకి అని చెప్తున్నాడు. దిస్ విల్ జస్ట్ బీ ద ఫస్ట్ స్టెప్ టు క్లెన్జింగ్ ద సిస్టమ్. సో ప్రక్షాళన అంటాం కదా, సిస్టంలో పాతుకుపోయినటువంటి ఆ చెత్తని క్లీన్ చేయడానికి ఇదొక మొదటి మెట్టు అవుతుంది. ఆ డైరెక్షన్లో అయితే మనం వెళ్ళొచ్చు. ఒకవేళ అందరినీ ఓటర్లను చైతన్యపరచడం వల్ల దిస్ విల్ జస్ట్ బీ ద ఫస్ట్ స్టెప్ టు క్లెన్జింగ్ ద సిస్టమ్. బూజు పట్టిపోయినటువంటి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడంలో ఇదొక ముందడుగు అవుతుంది, మొదటి మెట్టు, మొదటి అడుగు అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద థింగ్స్ వెల్ రైట్. సో నేర్చుకుంటున్న విషయాలను అప్పటికప్పుడు రానివన్నీ ఒక దగ్గర రాసుకోండి, వాటిని సొంత సెంటెన్సెస్లో కూడా దాన్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. అండ్యూ చూసారా, కర్రీ ఫేవర్ ఇడియం వచ్చింది రైట్. ఇన్వారియబుల్లీ, ఇన్కంబెంట్ అనేది రెండో జనరల్ మీనింగ్ కాకుండా కంటెక్స్చువల్ మీనింగ్ వచ్చింది కదా. ఇన్కంబెంట్ అపాన్, సో ఇట్ డిపెండ్స్ అపాన్ అనే సెన్స్లో వాడాడు రైట్. అది నెక్స్ట్ వి విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో కొత్త వర్డ్స్ని ఫాస్ట్గా నేర్చుకుందాం. ఇందులో కొన్ని రిపీటెడ్ కూడా ఉంటాయి,
సో వాటిని మనం ఫస్ట్గా నేర్చుకుందాం. అసాసినేషన్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అసాసినేషన్ అంటే పొలిటికల్ మర్డర్. ఐ మీన్ పొలిటికల్నే కాదు, ఒక సెలబ్రిటీ, బాగా వెల్ నోన్ పాపులర్ ఫిగర్ని చంపడాన్ని మనం అసాసినేషన్ అంటాం. దట్ పర్సన్ షుడ్ బి ఎ వెల్ నోన్ పర్సన్. హీ కుడ్ బి అన్ యాక్టర్, హీ కుడ్ బి ఎ పొలిటీషియన్. ఎక్కువగా పొలిటీషియన్స్నే మర్డర్ చేస్తారు, రైట్? యాక్టర్స్ని చంపాల్సిన అవసరం ఉండదు కదా. సో కక్షలు, రైట్, కొన్ని కక్షల వల్ల పొలిటీషియన్స్ మీద చంపడానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి మీకు ఎక్కువగా అసాసినేషన్స్ అనేవి పొలిటికల్ లీడర్సే కనిపిస్తుంటారు. మహాత్మా గాంధీ అసాసినేషన్, ఇందిరాగాంధీ అసాసినేషన్, రాజీవ్ గాంధీ అసాసినేషన్, రైట్? సో హోమిసైడ్ అని దగ్గరగా చెప్పవచ్చు. దగ్గరగా చెప్పే వర్డ్స్ ఎగ్జాక్ట్గా రెప్లికేట్ అయితే చేయలేవు, రైట్? ఎగ్జాక్ట్గా వాటిని మనం రీప్లేస్ చేయము. ఈ స్పెసిఫిక్ కాంటెక్స్లో వాడే పదం అసాసినేషన్, రైట్? మర్డర్, ద మర్డర్ ఆఫ్ సమ్వన్ ఫేమస్ ఆర్ ఇంపార్టెంట్. సో పొలిటికల్ ఫిగర్, పాపులర్ ఫిగర్. అసాసినేషన్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ స్పార్క్డ్ అ వైల్డ్ అవుట్రీచ్. సో తీవ్రమైనటువంటి ఒక ఏమొచ్చిందమ్మా? అవుట్రేజ్ అంటే ఏంటి? కోపం. ఒక్కసారిగా అందరూ దాన్ని తప్పుపట్టారు, అందరూ దాన్ని ప్రొటెస్ట్ చేశారనే సెన్స్లో వాడతాం. అవుట్ఫిట్ అమ్మ. అవుట్ఫిట్ అంటే ఏంటి? రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్గనైజేషన్ అనే మీనింగ్ ఉంది అవుట్ఫిట్ అంటే. రెండు మనం వేసుకునేటువంటి డ్రెస్, రైట్? వెడ్డింగ్ అవుట్ఫిట్ అంటారు. అంటే వెడ్డింగ్కి సందర్భం, ఒక సందర్భానికి తగ్గట్టుగా బట్టలు వేసుకోవడం, దాన్ని మనం అటైర్ అంటాం, అవుట్ఫిట్ అంటాం. చూడండి, వెడ్డింగ్ అవుట్ఫిట్. హీ హాస్ రీసెంట్లీ సెటప్ హిస్ ఓన్ రీసెర్చ్ అవుట్ఫిట్. ఇక్కడ అవుట్ఫిట్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అనే సెన్స్ వస్తుంది అవుట్ఫిట్, రైట్? కంపెనీ, ఆర్గనైజేషన్ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఎనీ వ్యాంపైర్ అవుట్ఫిట్ ఫర్ హ్యాలోవిన్. సో వ్యాంపైర్ అంటే కొంచెం దెయ్యాల్లాగా కనిపించే వస్త్రధారణ. సో వస్త్రధారణని అవుట్ఫిట్ అంటాం. ఆ వస్త్రాలని అటైర్ అనొచ్చు, ఆర్గనైజేషన్ అని కూడా చెప్పొచ్చు. సెట్ ఆఫ్ క్లోత్స్ వర్న్ ఫర్ ఏ పర్టికులర్ అకేషన్. ఒక అకేషన్ తగ్గట్టుగా మనం వేసుకుంటాం కదా, షేర్వానీ వేసుకుంటాం మ్యారేజ్ అయినప్పుడు, రైట్? కుర్తాలు, రైట్? ఫార్మల్గా రిసెప్షన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు మంచిగా బ్లేజర్ వేసుకుంటాం. బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఒక పర్టికులర్ అకేషన్కి తగ్గట్టుగా మనం మనల్ని డ్రెస్అప్ చేసుకోవడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ అండ్ ఆర్గనైజేషన్, కంపెనీ, టీమ్, మిలిటరీ యూనిట్, వీటిని మనం ఏమంటాం? అవుట్ఫిట్స్ అని కూడా చెప్పచ్చు. సో రెండు అర్థాలు ఉన్నాయి వీటికి. తర్వాత ప్రివైల్. ప్రివైల్ అంటే ఏంటమ్మా? గెలవటం, నిలవటం అనే సెన్స్లో వాడతాం. ట్రియంఫ్, విక్టోరియస్, విన్. ఐఎమ్ షూర్ దట్ కామన్ సెన్స్ విల్ ప్రివైల్ ఇన్ ద ఎండ్. ఖచ్చితంగా చివరికి కామన్ సెన్సే నెగ్గుతుంది, నిలుస్తుంది, రైట్? సో దట్ విల్ ప్రివైల్ అంటే సో నిలుస్తుంది అనే సెన్స్. టు గెట్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఈస్ యువర్ ప్రివైల్. ప్రివైల్ అనేది వర్బ్గా వాడటం జరిగింది, రైట్? నెక్స్ట్ ఎస్పౌస్ అంటే ఏంటమ్మా? ఇది వర్బ్గా వాడడం. ఎస్పౌస్ అంటే ఏంటమ్మా? బేసిక్గా మీకు స్పౌస్ అనే వర్డ్ తెలిసి ఉండొచ్చు. స్పౌస్ అంటే మేల్ పార్ట్నర్ కావచ్చు, ఫీమేల్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ని మనం స్పౌస్ అంటాం. వైఫ్ ఆర్ హస్బెండ్ని స్పౌస్ అంటాం. ఎస్పౌస్ అనేది వర్బ్గా వాడతాం. ఎస్పౌస్ అంటే ఏంటంటే యాక్సెప్ట్ చేయడం, రైట్? సపోర్ట్, యాక్సెప్ట్, ఎంబ్రేస్, రైట్? ఈ సెన్స్లో వాడతాం. ఈ పదాలను చూసారా? యాక్సెప్ట్ చేయడం, సపోర్ట్ చేయడం. టు బికమ్ ఇన్వాల్వ్డ్ విత్ ఆర్ సపోర్ట్ అన్ యాక్టివిటీ ఆర్ ఒపీనియన్. వెజిటేరియనిజం ఈజ్ వన్ కేస్. షీ డస్ నాట్ ఎస్పౌస్, షీ డస్ నాట్ యాక్సెప్ట్, షీ డస్ నాట్ సపోర్ట్, రైట్? ఆ సెన్స్లో వాడతాం ఎస్పౌస్. ఇర్రివరెన్స్, ఓకే? ఇర్రివరెన్స్ ఇది నౌన్. ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే రివరెన్స్, ఇది నౌన్, ఓకే? ఈ రెండు యాంటోనిమ్స్. రెవరెన్స్ అంటే రెస్పెక్ట్. రెవర్ వర్బ్, ఆర్ఈవిఈ, రెవర్, దిస్ ఇస్ వర్బ్. రెవరెన్స్ ఇస్ నౌన్. ఇర్రివరెంట్ యాడ్జెక్టివ్. ఇర్రివరెంట్ అని చెప్తాం యాడ్జెక్టివ్ అయితే. ఇర్రివరెంట్, రివరెంట్ మళ్ళీ యాడ్జెక్టివ్, రైట్? ఇంపుడెన్స్ అనొచ్చు. చూడండి పదాలు చూడండి. ఇన్సోలెన్స్, డిస్రెస్పెక్ట్. ఏదో ఒక రకంగా మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్గా అడిగిన పదాలని మళ్ళీ మనం చూస్తున్నాం. ఇంపుడెన్స్, వాట్ ఈస్ ద యాంటోనిమ్, ఐ మీన్ సినోనిమ్ అని అడుగుతాడు. దట్ ఈస్ నథింగ్ బట్ రివరెన్స్ అని ఆప్షన్స్లో ఇస్తాడు, రైట్? ఇన్సోలెన్స్ అన్న ఇన్సోలెంట్ యాడ్జెక్టివ్, ఇంపుడెంట్ యాడ్జెక్టివ్, ఇంపుడెన్స్ నౌన్, ఇన్సోలెన్స్ నౌన్, డిస్రెస్పెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ద బుక్ ఈజ్ రిటన్ విత్ గుడ్ హ్యూమర్ అండ్ ఇర్రివరెన్స్ అంటే అంతగా అగౌరవం, అంటే అంత గౌరవం ఇచ్చి మాట్లాడకుండా కొంచెం రాగా ఉండడం, దాన్ని మనం ఇర్రివరెన్స్ అని అంటాం, రైట్? నెక్స్ట్ ఎవిడ్ యాడ్జెక్టివ్ అమ్మ. పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. అంటే వెన్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కీన్గా ఉన్నారు, ప్యాషనేట్గా ఉన్నారు. డివోటెడ్ అంటే బాగా ఇంట్రెస్టెడ్గా ఉండడం. ఎక్స్ట్రీమ్లీ ఈగర్ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే పాజిటివ్ వర్డే. విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం. హీ టుక్ యాన్ ఎవిడ్ ఇంట్రెస్ట్. అమితమైన ఆసక్తి అంటాం కదా, అమితమైన, రైట్? అమితమైన, దట్ ఈస్ ఎవిడ్. ఎవిడ్ రీడర్ అంటారు. ఈజ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ యువర్ కాలమ్స్. రీడర్ అంటే కీన్గా చేసే వాళ్ళని మనం
ఆర్డెంట్ సపోర్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్డెంట్ సపోర్టర్ అనే పదానికి మనం ఆర్డెంట్ అనేటువంటి, ఆర్డెంట్ అంటే కూడా అదే కీన్నెస్సే, ఎంతూజియాస్టిక్, బాగా ఎంతూజియాస్టిక్గా ఉన్న వ్యక్తిని ఆర్డెంట్ సపోర్టర్ అంటారు. ఎవిడ్ రీడర్ అని అంటారు, రైట్. ఎవిడ్ ఆర్డెంట్ ఒకలాంటి పదాలే, రైట్. కాకపోతే మళ్ళీ కలకేషన్స్ పరంగా ఆర్డెంట్ రీడర్ అన్నాం, ఎవిడ్ రీడర్ అంటాం, ఆర్డెంట్ సపోర్టర్ అంటాం, రైట్. రెండు కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. కీన్, రఫల్ అన్నాడమ్మా. రఫల్ అంటే కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం, రైట్. ఒక్కోసారి రెండు మీనింగ్స్ ఉన్నాయి. హీఈస్ ఈజీలీ రఫల్డ్ బై క్రిటిసిజం, అంటే ఈజీగా క్రిటిసిజం అంటే ఎవరైనా విమర్శ చేసే దానివల్ల ఎఫెక్ట్ అవుతాడు. టు అనాయ్ ఆర్ అప్సెట్ సమ్వన్, నాట్ టు మేక్ సమ్వన్ వెరీ నర్వస్. షీ ఎఫెక్షనేట్లీ రఫల్డ్ హిస్ హెయిర్ విత్ హర్ హ్యాండ్ యాజ్ షీ పాస్డ్. రఫల్డ్ అంటే ఏంటమ్మా, ఇలాగా నిమరడం అంటాం కదా, నిమరడాన్ని కూడా రఫల్డ్ అనే చెప్పచ్చు. రఫల్డ్ అంటే నిమరడం, నుదుర్ని తలని నిమరడం అనే సెన్స్లో వాడతాం. ఎవరైనా అప్సెట్ చేయడం, అనాయ్ చేయడం అనే సెన్స్లో కూడా వాడతాం. ఇది నెగిటివ్, అది పాజిటివ్. ఓకే, ఎవరినైనా నర్వస్గా ఫీల్ అయ్యేలాగా చేయడం, దట్ ఈస్ యువర్ రఫల్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కాంటెక్స్ట్. దట్ ఈస్ బేసిక్లీ ఎ వర్బ్, రఫల్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. రెపెట్వా అంటారమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. రెపెటాయర్ అనకూడదు, రెపెట్వా అని చదవాలి చదివేటప్పుడు. అంటే ఒక కలెక్షన్గా చెప్పుకోవచ్చు, నౌన్గా వాడతాం అమ్మా. దెర్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ రెపెట్వా ఆఫ్ మ్యూజిక్, అంటే కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్ రిటర్న్ ఫర్ ద ఫ్లూట్. రేంజ్, స్టాక్, కలెక్షన్ అనే సెన్స్లో వాడతాం. కాకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడేటప్పుడు రెపెట్వా ఆఫ్ మ్యూజిక్ అంటాం, రైట్. వాల్యూమ్ ఆఫ్ డేటా అంటాం కదా, అలానే డేటా అని వాడేటప్పుడు వాల్యూమ్ అంటాం. రెపెట్వా అనేది మ్యూజిక్కి సంబంధించినటువంటి కలెక్షన్ అని చెప్పేటప్పుడు ఆ పదాన్ని స్పెసిఫిక్గా వాడతాం. చూడండి, యాన్ అన్నాడు అంటే ఇది నౌన్ ఇండికేషన్, ఎక్స్టెన్సివ్ యాడ్జెక్టివ్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. సో ఇట్ మీన్స్ కలెక్షన్, రైట్. నెక్స్ట్ అసైన్మెంట్ అమ్మా, చూడండి. నౌ యూ హ్యావ్ టు, ఇది మీ పార్ట్, ఇది నా పోర్షన్ అయిపోయింది, ఇప్పుడు మీ పోర్షన్ అనమాట, రైట్. సో దీన్ని అయితే అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, రైట్. యూ హ్యావ్ టు షో యువర్ పార్టిసిపేషన్, రైట్. అందరూ అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలమ్మా. యూ హ్యావ్ గాట్ 9 lettered వర్డ్, అదొక నౌన్, పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ అది. గ్రాండ్యూర్, రైట్. మ్యాగ్నిఫిసెన్స్, రిచ్నెస్ అనే మీనింగ్ రావాలి, రైట్. గ్రాండ్యూర్, మ్యాగ్నిఫిసెన్స్, రిచ్నెస్ ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు, సినోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. తర్వాత రోబస్టా కాఫీ ఫార్మర్స్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ డాష్ పోస్ట్ హార్వెస్ట్ విత్ దేర్ ప్రొడ్యూస్ డాష్ అండ్ ఆల్ టైమ్ హై ప్రైస్. చూడండి, రోబస్టా కాఫీ ఫార్మర్స్ అంటే ఇదొక పర్టికులర్ బ్రీడ్ అనమాట. ఓకే, స్పీసీస్. ఓకే, కాఫీలో ఒక రకం, ఆ రకం ఏంటది రోబస్టా కాఫీ అంట. ఆ కాఫీకి పండిస్తున్నటువంటి ఫార్మర్స్ గురించి చెప్పాడు సౌత్ ఇండియాలో. ఆర్ డాష్ అన్నాడు, రైట్. ఇది ఒకసారి దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో నేను మీకు మళ్ళీ రేపు క్లాస్లో ఖచ్చితంగా వివరిస్తాను. బట్ మీరైతే ఖచ్చితంగా దీనికోసం ప్రయత్నించి దాన్ని ఆప్షన్స్లో ఖచ్చితంగా వాటి ఆన్సర్స్ని మెన్షన్ చేయాల్సిందిగా ఇట్స్ మై రిక్వెస్ట్. ప్లీజ్ డూ ఫాలో దట్ అండ్ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్ అండ్ యూ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్డ్ టు IISc. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. Please do like the session and do comment.